వెల్లుల్లిపాయ రసం, 4 చెంచాలు నూనె వేసుకుని 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర వేసుకొని 5 ఎండుమిర్చి 30 ఎల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం బాగా వేయించుకుని గుప్పెడు కరివేపాకు వేసుకుని వెంటనే 4 టమాటాలు వేసుకుందాం. 1 చెంచా పసుపు 1 చెంచా ఉప్పు వేసుకుని మెత్తబడే వరకు వేయించుకుందాం. ఇలా మెత్తబడిన తర్వాత 1 చెంచా కారం 1/2 చెంచా మిరియాల పొడి 1 చెంచా ధనియాల పొడి వేసుకుని ఇదంతా 1 నిమిషం వేయించుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసి పోసుకొని నూనె పైకి వచ్చే వరకు వేయించుకుందాం. నూనె పైకి వచ్చాక 2 లీటర్ల నీళ్లు పోసుకుని ఉప్పు సరి చేసుకుందాం. ఒక్క పొంగు వచ్చాక కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. ఎంత మరగబెట్టుకుంటే అంత రుచి. చూసారా, బాగా మరుగుతుంది. వెల్లుల్లి రసం రెడీ. ఈ రకంగా జుర్రుకుంటూ తింటే అబ్బా ఆ రుచే వేరండి.